వెల్కమ్ టు రాధికా నోములు. నా దగ్గర ఉన్న వెరైటీ నోమ్స్ ఏవో చూపిస్తాను రండి. ఇది వచ్చేసి హోలీ రంగు బకెట్లు అంటారండి. బకెట్ హోలీ గొట్టం ఉంటుందండి. ఇది హోలీ పండగ కాముని పున్నమ నోము అంటారండి. ఇవి వచ్చేసి గుళ్ళలండి. ఇందులో మనము మంగళగౌరి నోము నోముకోవచ్చు, పండ్ల గుళ్ళల నోమని, కూరగాయల బుట్ల నోమని కూడా నోముకోవచ్చండి. ఇవి వచ్చేసి గౌరమ్మ పెట్టనండి. మనం ఇందులో గౌరమ్మ సెట్ పూర్తిగా ఇస్తానండి. లంగలు, గౌరమ్మలు, ఈ గౌరమ్మ పెట్టెలో పెట్టే పుస్తె మట్టలు అన్ని సెట్తో పాటు నేను ఇస్తానండి. ఇవి వచ్చి కానీలండి. కానీల నోమండి. దీనికి మొత్తం సెట్ ఇస్తానండి. పసుపు, కుంకుమ, దారము, గిన్నెలు మొత్తం టోటల్ సెట్ ఇస్తానండి. ఇది వచ్చేసి బతుకమ్మ నోమండి. దీనికి కూడా టోటల్ సెట్ ఇస్తానండి. ప్లేట్లు, పసుపు కుంకుమ బ్యాగులు అండ్ టిఫిన్ బాక్స్ అన్ని మొత్తం టోటల్ సెట్ తోటి ఇస్తానండి. ఇది వచ్చి సప్త సముద్రాల నోమండి. ఈ గంగాలంలో మొత్తం టోటల్ సెట్ ఉంటాయండి. మనం ఇలా పెట్టుకొని నోముకోవాలంతే. ఇవి వచ్చేసి పీట మీద పిల్లల్లో, అరుగు మీద అద్దాలండి. ఇది కూడా టోటల్ సెట్ తోటి ఇస్తానండి. ఇవి వచ్చేసి కుంకుమ డబ్బీలండి. పసుపు కుంకుమ డబ్బీలు నోమండి. ఇవి వచ్చేసి పట్టిస్లండి. టోటల్ సెట్ ఉందండి. కాయలు, గవ్వలు మొత్తం టోటల్ సెట్ తోటి ఉందండి. ఇవి వచ్చేసి పసుపు కుంకుమ బ్యాగులు అండి. ఇప్పుడు కొత్తగా అందరూ వాడుతున్నారు చూడండి అవి. ఇకపోతే ఇక్కడికి వచ్చి చూడండి, పూర్తిగా ఇక్కడ అన్ని డబ్బాలండి. మనం కుంకుమ పెట్టెలు పెట్టుకోవచ్చు, కుంకుమ డబ్బీల నోమని, గౌరమ్మ పెట్టెల నోమని అలా పెట్టుకోవచ్చండి. ఇవన్నీ పూజా సామాన్లు అండి. పూజ ఈ రాగి చెంబులండి అన్ని. మనం ఇందులో గంగా గౌరి నోము కూడా నోముకోవచ్చండి. కలశం చెంబులుగా కూడా నోముకోవచ్చు. ఇవి కూడా సల్లకవ్వాలకు, గంగా గౌరి నోముకు కూడా వాడుకోవచ్చండి. ఇవన్నీ పూజ సామాన్ అండి. అగరబత్తీలు పెట్టేటివి, అగరబత్తీలు పెట్టేటివి, మాణిక్యాలు, పంచపాలీలు. ఇవి వచ్చేసి సల్లకవ్వాలండి. ఇవి వచ్చేసి ఇత్తడి సామాన్ అండి. ఇత్తడి గంగాలాల నోముందండి. గంగ దీపంకు ఈ గంగాలాలలో నీళ్లు పోసుకొని ఈ దీపాంతలు పెట్టుకొని ముట్టించుకోవాలండి. ఇది గంగ దీపం నోము అంటారు. వీళ్ళు వచ్చేసి మనము గౌరమ్మలను ఇలా కొన్ని బియ్యం పోసుకొని పంచగౌరమ్మ పెట్టుకొని నోముకోవచ్చు. ఇళ్ళనే కొన్ని బియ్యం పోసుకొని గణపతి విగ్రహం పెట్టుకొని గణపతి నోము కూడా నోముకోవచ్చు.